జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులకు కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నా కుమారుడు షరత్ వరకు ఏ తప్పు చేయని షరతు మీద కేసు పెట్టి 15 రోజులు రిమాండ్లో ఉంచారు. రిమాండ్ అక్రమం అనేటువంటిది న్యాయ వ్యవస్థ కూడా చర్చించుకుంటూ ఉంది. ఏ తప్పు చేయకుండా, ఎటువంటి బేస్ లేకుండా, జ్యుడిషియరీకి కూడా బేస్ లేకుండా, చట్టబద్ధత లేకుండా రిమాండ్ విధించారు. అది కూడా ప్రభుత్వ పూర్తిగా మరి ఏ విధంగా ఒత్తిడి చేశారు, ఏ విధంగా చేశారు అనేటువంటిది భవిష్యత్తులో తెలుస్తుంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు అక్రమంగా నిర్బంధించారు. మా కుమారుడు షరతుని 15 రోజులు అక్రమంగా రిమాండ్లో ఉంచారు. ఈ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులు పోలీసులను ఉపయోగిస్తూ ఉంది. ఒక పక్క సిఐడి, ఒక పక్క పోలీసు, మరొక పక్క డిఆర్ఐ వ్యవస్థ. ఆ డిఆర్ఐ వ్యవస్థని సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష నేతల్ని కక్ష సాధింపులకు ఉపయోగించేటువంటి దానికి ఆ డిఆర్ఐ సంస్థను ఏర్పాటు చేశారు. ఏ సంబంధం లేనటువంటి షరతును ఏ విధంగా కేసుల్లో పెట్టారో, నాపై, నా కుటుంబంపై బురదజల్లారో, రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4.5 ఏళ్లలో 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా తప్పుడు కేసులు, అక్రమ కేసులు. తప్పకుండా అధికారులు మూల్యం చెల్లించుకుంటారు. భవిష్యత్తులో అక్రమ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలికిన IAS, IPS అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు.